తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాకు సమీప ప్రత్యర్థిగా నిలబడినటువంటి వసుంధరమ్మ కూడా ఈ రోజు మా పార్టీలో చేరారు. కరెక్ట్ గా చెప్పాలంటే ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన వరదరాజిరెడ్డికి సంబంధించి గానీ నాకు సంబంధించి గానీ దేశం కాంగ్రెస్ వైసీపీ ఎట్లా మాట్లాడినా కూడా ప్రధానంగా కనిపించేది ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు కాజా ఒకడు, రమాదేవి ఒకటి, వసుంధరమ్మ, ఫరీదా పోటీ చేసినది. ఎవరైతే ఒకరికొకరు పోటీగా చేసుకునే వాళ్ళు ఉన్నారో ఈ వార్డులో అందరం వైసీపీలోనే ఉన్నాం. ఈ రోజు స్థానికంగా ఉండబడిన చెప్పుకోదగ్గ ప్రజాప్రతినిధుల స్థాయికి పోటీ పడిన వాళ్ళందరూ వైసీపీలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలుపు కోసం ఈరోజు శ్రమిస్తున్నారు. ఈ వార్డు ఎంత బలంగా ఉంది అనడానికి అదొక నిదర్శనం. ఇక్కడ మేము 2 మార్లు నా భార్య కౌన్సిలర్గా గెలవడం నాకెంతో ఇష్టమైన వార్డు కూడా. రామేశ్వరం తర్వాత నేను అమితంగా ప్రేమించే వార్డు 26 వార్డు. ఎందుకంటే మేము నూతనంగా వచ్చి పోటీ చేసినప్పుడు, నా భార్యను పోటీ చేసినప్పుడు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కంటి అద్దాల గుర్తు మీద పోటీ చేసినప్పుడు కూడా, అంటే నేను ఎమ్మెల్యే కాదు, మున్సిపల్ చైర్మన్ ఏమీ కాదు, అప్పుడు కూడా మమ్మల్ని గెలిపించిన, ఎప్పుడు మమ్మల్ని గెలిపిస్తానే ఉన్నారు. అందుకే వీళ్ళ పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంది. ఈ రోజు కూడా ఈ వార్డులో మేము పర్యటిస్తా ఉంటే నేను, నా భార్య గాని, నా తమ్ముళ్ళు, నా చెల్లి తప్పనిసరిగా ప్రత్యేకత అయితే ఉంది. అది నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. మేము ప్రచారానికి తిరిగినట్టు నాకు అనిపించడం. నేను, నా భార్య, నా తమ్ముడు, నా చెల్లెలు కలిసి ఏదో నా ఇంట్లో నా బిడ్డ పెళ్ళో కొడుకు పెళ్ళో జరుగుతూ ఉంటే ఇన్విటేషన్ ఇవ్వడానికి మేము వచ్చినట్టు. వారి పలకరింపులు, వారి అభిమానము, వారి ఆత్మీయత, మాతో వాళ్ళు సంభాషించే విధానం అంతా కూడా సేమ్ అట్నే అనిపిస్తుంది. ప్రచారం చేసినట్టు అనిపించాలి. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే రోజు 10 నిమిషాలకు అయిపోతుందా ప్రచారం అనేది వారి పక్కన ఈ రోజు అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. ఇది నిజం, అప్పుడే అయిపోయింది. ఇంకా 1 గంట ఉండింటే బాగుండు, సాయిబాబు కొట్టాలి, సాయంకాలం ఎందుకు ఇప్పుడే పోదాంపా అని మనసు అనిపిస్తాం. అంటే అంత సంతోషంగా ఉంది ఈ వార్డులో తిరుగుతా. ఇక వీరు మమ్మల్ని గెలిపించే విషయంలోనూ, ఓట్లు వేసే విషయంలోనూ ప్రత్యేకంగా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏకపక్షమైన తీర్పునిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. ఇక్కడ చేనేతలు ఎక్కువ ఉన్నారు, క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు, ముస్లింస్ కూడా ఉన్నారు. 3 మతాలు మిళితమై ఉన్నాయి. ముస్లిం, క్రైస్తవ, హిందూ అందరూ కూడా మమ్మల్ని అధికంగా ప్రేమించేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను అమితంగా విశ్వసించి ఆదరించేవాళ్ళు. ఇక్కడ సంక్షేమ పథకాల పేరుతో కూడా గడప గడపకు దాదాపు 25 కోట్ల రూపాయలు ఇచ్చిన, గడప గడపకు పేదరికానికి జగనన్న ఇచ్చిన డబ్బు 25 కోట్ల రూపాయలు. ఇక స్థానిక సమస్యలన్నీ పరిష్కరించినప్పటికీ ఇంకా అక్కడక్కడ రోడ్లు, కాలువలు ఉండే కాజా నాయకత్వంలో 90 నుంచి కోటి రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, 90 లక్షల నుంచి కోటి రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసిన. ఇంకా ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే చేయడానికి సంసిద్ధంగా ఉంది. సంక్షేమాన్ని అందించినాం, ఈ వార్డుకు అభివృద్ధిని అందించినాం, ఎప్పుడు వారికి అందుబాటులో ఉండగలిగినాం. ఒక మాటలో చెప్పాలంటే ఈ వార్డు ప్రజల యొక్క పెద్ద కొడుకు మాదిరి వీళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండి ఏ కష్టానికి కూడా నేను, నా కుటుంబము, నా భార్య ఉండగలిగినాం. కాజా గారి ఇక్కడ ఉండేవాళ్ళం. మనస్ఫూర్తిగా 26 వార్డు ప్రజలందరినీ అభ్యర్థిస్తా ఉన్నాం. మీ ఇంటి బిడ్డ పోటీ చేస్తే ఏ విధంగా స్పందిస్తారో ఆ విధంగానే మీరు స్పందిస్తా ఉన్నారు. రేపటి మే 13వ తారీఖున తీర్పునిచ్చే రోజు కూడా అదే స్థాయిలోనే మీ ప్రేమను, అభిమానాన్ని కనపరిచి ఈ 41 వార్డులలోనే అందరికంటే ఎక్కువ ఓట్ల మెజార్టీని ఈ వార్డు నుంచి ఇచ్చి మరింత నన్ను సంతోషింపజేస్తారని ఆశిస్తూ సెలవు.